ఒక అపార్ట్మెంట్ లో దొరికింది. అపార్ట్మెంట్ లో కూడా వీడియో తీస్తుంటే అసలు వద్దా పగలు ఏం చూసావు ఏం చూసావు నేను చేతి పెట్ట 10 నిమిషాలు నేను చేతి పెట్ట పోలీస్ స్టేషన్ లేదా 5 నిమిషాలు ఏం చేస్తాను అయితే నువ్వు నిజంగా నేను పెట్టను నేను పోతాను ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను. ఒకసారి పాప చూడు ఎర్రగైంది ఆమెదేంది అట్లయింది. ఇక్కడ 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 ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది. జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా పెట్టి ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లు ఉంటాయి కానీ అవేం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇవి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉంది ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకాల మీద దాకుండి నేను ఆ డౌట్తో నీ సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. ఎందుకు ఎక్కడ ఫ్రెండ్ ఇంటికి అనేసి అని పోలీస్ స్టేషన్ కానీ ఎందుకు తీసుకొచ్చా అసలు ఏంది నాటకాలు ఆడుతున్నావు? రమ్మంటే రోడ్డు మీద సతాయిస్తుంది. రమ్మంటే మీకేం పని? నా కోసం మీకేం పని? నిన్ను వెహికల్ దిగినాక లోపలికి రమ్మొచ్చి నోరు మూసుకొని రమ్మను కదా. ఎందుకు తీసుకొచ్చా? ఏం చేస్తున్నావాడా? ఏం పని? ఏం చేస్తున్నావాడా? ఇంటికి వెళ్ళిపోతుంటే మీ ఫ్రెండ్ ఇల్లు అది? ఫ్రెండ్ ఇల్లు అది? ఎందుకు తీసుకొచ్చారు? ఇట్లా ఫస్ట్ కూర్చున్నవాడు కూర్చో బ్యాగ్ నేను ఎందుకు తీసుకొచ్చాను? నేను పోతాను బయట. సరే పోదులే ఫస్ట్ ఆగు. ఇక్కడ ఏమైంది చేతుకు? ఎవరి కోసం కోసుకున్నావు? సిగ్గుశరం ఉందా నీకు? ఈ పిల్ల చేతు ఘాట్లు చూడు ఎట్లా కోసుకుంది, ఎట్లా చేసింది మొత్తము. చేయి చూసినావా? వీడియోలు ఎందుకు తీస్తున్నారు? ఆగు. చేయి చూసినావా? వీడియోలు ఎందుకు తీస్తున్నారా? ఎందుకు తీసుకొచ్చానండి ఇక్కడికి? ఎందుకు తీసుకొచ్చాను? వీడియోలు ఎందుకు తీస్తున్నారు? ఆగు. ఎందుకు తీస్తున్నారు? మీ అమ్మని ఎందుకు పోలీస్ స్టేషన్ కింద తీసుకెళ్ళి ఇక్కడ తీసుకొచ్చింది నన్ను. ఎందుకు తీసుకొచ్చాను? ఫస్ట్ ఆగు. నువ్వు మీ అమ్మని ఎందుకు కొడుతున్నావు? వీడియోలన్నీ ఎందుకు తీస్తున్నారు? మీ అమ్మని ఫస్ట్ తీయను. నువ్వు మీ అమ్మని ఎందుకు కొడుతున్నావు? నన్ను అబద్ధం చెప్పి తీసుకొచ్చి. ఏం అబద్ధం చెప్పింది? నన్ను పోలీస్ స్టేషన్ కింద చెప్పింది. అమ్మ నువ్వు ఏడవలసిన అవసరం ఏం లేదమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఎందుకు తీసుకొచ్చావు? అసలు ఇక్కడ నువ్వు ఇట్లా ఏడ్చినంత కాలం మీ పిల్ల రూపాయి సాగిస్తే అర్థమవుతుందా? ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ ఇట్లా అడుగు. ఎందుకు తీసుకొచ్చావు అసలు? అక్కడికి కూర్చో. ఏంది నువ్వు? ఆగు ఏడవకు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏడున్నావు నువ్వు ఇప్పటిదాకా? నేను ఎక్కడ ఉన్నాను? కాలేజీకి వెళ్ళి వస్తున్నాను. కాలేజీ ఆ రూమ్లో ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? ఆ రూమ్లో వీడియో ఏమంటుండు ఆయన పెట్టుకుంటే ఈమె ఇప్పుడు ఇన్ని మాట్లాడుతుంది కదా. ఒక అపార్ట్మెంట్ లో దొరికింది. అపార్ట్మెంట్ లో కూడా వీడియో తీస్తుంటే అసలు వద్దా పగలు ఏం చూసావు? ఏం చూసావు? నేను నాటకాలు ఆడుతున్నావు. కూర్చో ఫస్ట్ కూర్చో. నువ్వు దొరికినావా లేదా? ఒక ముసలితో రిలేషన్ పెట్టుకున్నావా లేదా? నువ్వు చూసావా? దొరికినట్టు నువ్వు చూసావా? నీ మనసుకు సాక్షి చెప్పలేవా? నువ్వు చూసావా? నువ్వు చూసావా? చూస్తే ఏం చేస్తావు? నువ్వు అసలు నువ్వేం చేస్తున్నావు? నేను మాట్లాడతావు. ఈ ఒక ముసలంతో దొరికింది అన్న కదా. పోలీసు వాళ్ళని గిలిసోళ్ళని అందరిని పిలిచిన ఆడ వీడియో పెట్టొద్దు అన్నాడు. అపార్ట్మెంట్ లో వీడియో పెట్టొద్దు అన్నాడు.
ఇంకా అసలు నువ్వు నా మీద లేని పని చూసావా? నువ్వు చూసావా? నీకు అన్ని నువ్వు రూపిస్తావు. కూర్చో, ఫస్ట్ కూర్చో, తప్పు దాకా కూర్చో. నువ్వు ఇప్పుడు నాటకాలు పడ్డావు అనుకో, అన్ని స్టేషన్లో కూర్చో. అమ్మ కూర్చొని నువ్వు ఆమె మాట్లాడినావు అనుకో, ఈడికి పిలుస్తా. మరి ఈడికి పిలుస్తా పోలీసులు. నీ బిడ్డ మీద నిందలు ఎత్తుంటే సరే నిందలు ఏం లేవు కదా. సరే ఆగు. సరే నువ్వు ఎలాంటి తప్పు చేయలేవు, నిందలు ఏం లేవు. ఆయన నీ ఫ్రెండ్ అంతేనా? ఫ్రెండ్. సరే ఒక 5 నిమిషాలు కూర్చో తప్పు ప్రశాంతంగా కూర్చో. 5 నిమిషాలు కూర్చో. నేను దొబ్బే నువ్వు నేను చెప్పినట్టు కాకపోతే కూర్చో. ఫస్ట్ నువ్వు కూర్చో. ఎందుకు తీసుకొచ్చావేనండి? తీసుకొచ్చి నువ్వు 10 నిమిషాలు చెప్పి సరే పోతూ ఫస్ట్ ఆగు. ఒక 10 నిమిషాలు చెప్పింది చేసి ఆగు. నువ్వు 10 నిమిషాలు 10 నిమిషాలు ఎన్ని ఆ అమ్మాయి ఇచ్చినవి పట్టుకో. అమ్మ నువ్వు రావా? అమ్మ ఇది పసరు మందు ఆల్రెడీ. అయితే అమ్మాయి రానంటుంది వీడియో ముందుకి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో వచ్చింది. నువ్వు మేము చెప్పింది ఒక 10 నిమిషాలు విని ఏం కాకపోతే వెళ్ళిపో. ఈడుకే ఉండకు సరేనా? ఇది ఏం చేయాలి? ఓకే రావట్లేదు. చేతి పట్టు. నేను చేతి పెట్ట 10 నిమిషాలు చేతి పెట్టదు. పోలీస్ స్టేషన్ లేదా 5 నిమిషాలు. అయితే నువ్వు నిజంగా నేను పోతాను ఇక్కడ నుంచి. నేను వెళ్ళిపోతాను. సరే మేము ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో వాళ్ళ ఫాదర్కి వీడియో చేసిన అమ్మాయి ఉండే కదా, ఆ అమ్మాయిని పిలిపించాము. ఆ అమ్మాయి తీసుకుని వచ్చింది దీనికి. సో అమౌంట్ ఏం తీసుకోలేదు, మేము హెల్ప్ చేసినాం కాబట్టి మా కొన్ని హెల్ప్ చేసింది. సో అమ్మాయి రావద్దు కాబట్టి రావట్లేదు. అందులో ఒక చేతి పట్టాలి. అది కూడా అట్లా నుంచి కదిలియకు. కదిలిస్తే పలుకుతుంది. చూద్దాం ఏం చేస్తారో. నేను కూడా ఏదో చూస్తాను. సో ఇప్పుడు మీ అమ్మ పోసింది, నీకు పోసినాం కదా. నువ్వు అస్సలు కదిలియాక. అక్కడిక్కడ ఎందుకు చేస్తున్నావు? ఇట్లనే పెట్టు సరేనా? అసలు కదిలే. ఒక 10 నిమిషాలు ఆగుదాం సరేనా? ఇద్దరికి ఉంది కదా, నువ్వు కూడా ఇట్లా పెట్టాను. ఇట్లా పెట్టు. అట్లనే పెట్టండి, కదిలియకు. ఇద్దరు కదిలియకండి. ఎంత టైం అవుతుంది మీకు పెట్టి మనం? 10 మినిట్స్ పైన అయిందా? ఒక్కసారి తీసుకురా. 10 మినిట్స్ కంటిన్యూగా వీడియో రన్ అవుతుందా? ఒక్కసారి ఫస్ట్ ఈ అమ్మ చేతి చూపి. ఒక్కసారి చూడండి, జూమ్ చేయి. చూసారా ఎట్లుంది? కదులుతుందా? అవ్వండమ్మ. ఫోన్ పట్టుకో. ఇంకో ఇటు దీని మీద వచ్చి అమ్మది ఏం కాదు. ఏమన్నా ఉందా తేడా? ఒక్కసారి పాప చూడు. ఎర్రగా అయింది. ఆమెదేంది అట్లయింది? చూసినావా? ముందు పోయి
చూసినావా మొత్తం ఎట్లయింది? ఇంకో ఈమె చేతి చూడు, ఒకసారి అమ్మ చేతి చూడు, ఈమె చేతి చూడు ఎంత ఎరగైందో. చూసినావా ఇప్పుడు అర్థమవుతుందా నీకు మందు ఉందో లేదో? నీకు మందు పెట్టి రోలు అర్థమవుతుందా? కాలేజ్ పిల్లవు, మంచి ఏజ్ పర్సన్ ఎవరు? తర్వాత ఆ పాప ఏడు? అమ్మ ఇక్కడ అమ్మ కొద్దిగా మాట్లాడు. ఇది బియ్యం కడిగిన నీళ్ళు, దాన్ని ఏమంటారు పసగడుపు. తెలంగాణలో పచ్చిగా మాట్లాడాలంటే పసగడుపు అంటారు. ఇంకా ఎవరికి ఏం నాకు తెలియదు. బియ్యం కడుగుతాం కదా, రైస్ కడిగిన వాటర్, బియ్యం కడిగిన వాటర్, అందులో ఆ పాప ఏదో కలిపి ఇచ్చింది. సో ఇది ఒకసారి తాగు. ఏం కాదమ్మా తాగు, కడి వాయిస్ కడి, ఏం కాదు నీకు, తాగమ్మా. అవి జస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు, రైస్ కడిగిన వాటర్, మొత్తం తాగు. తిరుగుతున్నప్పుడేమో అక్కడిక్కడ తిరగనీకి వస్తుంది, ఇలాంటివి అవుతాయి మరి. నమ్మినావా? చూసినావు మీ అమ్మ చేతి ఎట్లుంది, నీ చేతి ఎట్లుందో? తాగు దబ్బునా, అది ఒక అట్లా గ్యాప్ తీసుకోవద్దు. తాగమ్మా మొత్తం అట్లా తాగు, కక్కు వస్తుంది. ఏం కాదు, తాగు 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 తాగు, ఏం కాదు తాగు. బియ్యం కడిగిన వాటర్ హెల్త్కి కూడా మంచిది, హెయిర్కి మంచిది, అన్నిటికీ మంచిది. సో ఆమె బియ్యం కడిగిన వాటర్లో ఏదో పొడి ఉంది, అది వేసి పంపించింది, కలిపించింది. సారీ. ఎట్లా అనిపిస్తుంది? ఒక 5-10 నిమిషాలు ఆగు, మొత్తం నీకే తెలుస్తుంది. ఏంది ఏమైంది, ఎవరు ఏం పెట్టిరు అన్నీ నీకే తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మేమైతే నీకేం ఫుడ్లో ఏం పెట్టలేం కదా. ఇప్పుడు మీ అమ్మకి ఎట్లుంది, నీకు ఎట్లుంది చూసినావు కదా ఆంటీ, నీకు ఎట్లుంది? మీది ఆంధ్ర అన్న కదా, ఆంధ్రలో ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా. అంటే కరెక్టే కదా ఆ పిల్ల చెప్పేటి అన్నీ కరెక్టే. మాట్లాడు, నోట్లకి ఇప్పటిదాకా అంత ఎగిరినావు కదా. లేదక్క, నిజంగా నమ్మేనక్క, అంతలా ఇష్టం. ఫస్ట్ లేవు లేచి వాకింగ్ చేయి. నీ పెళ్ళి నేను చేస్తా, వాకింగ్ చేయి. మ్యారేజ్ మంచిగా, మ్యారేజ్ బ్యూరోలు మంచిగా, అదేంది మ్యారేజ్ ఫంక్షన్ అని మంచిగా సెట్ చేస్తా. చెయ్యి, వాకింగ్ చేయి. ఒక 10 నిమిషాలు అమ్మ వదిలేయి మీ పాపని, వాకింగ్ చేయండి. అది కొంచెం తింపుతుంది ఆ పాప చెప్పింది. ఒక 10 నిమిషాల తర్వాత నీకే రిజల్ట్ వస్తుంది. నాడు ఇక్కడ అమ్మ వాసన గలీజ్ వాసన వస్తుంది. ఒకసారి కదా అదంతా అన్నమా చూపిద్దాం. ఆంటీ ఒకసారి రండి. ఇగో అక్కడ పడ్డది చూడు, ఆగో అది నల్లది. అదే ఒకసారి దగ్గర పోయి అక్కడ పోయి చూడండి. కడుకో ఇక్కడ. ఓకేనా? కక్కిచ్చినాం మందు, బిడ్డకి నిజంగానే మందు ఉంది. వాసన ఆంటీ చాలా.
వచ్చేయండి. అది వాటర్ పోసారా కొంచెం బకెట్తో? చాలా వాసన. గలీజ్గా ఉంది వాసన. రా అమ్మరా కూర్చో గాడ కూర్చో. ఇప్పుడు నాకు తెలిసిందా అమ్మ ఉందని? ఆడు మీకు మందు పెట్టి నిన్ను ఆగమాగం చేసి మీ తల్లి బిడ్డలు నాగం చేసిండు. నీకు ఇప్పుడైనా తెలిసిందా నిజమేంటో? మన ఇద్దరమే కదా ఉన్నాం, ఎవరూ లేరు మనకి. ఇప్పుడే తెలిసింది నేను ఎంతలో నమ్మి మోసపోయాను, ఎంతలో ఇష్టపడ్డాను. సారీ అమ్మా ఎంత చాలా బాధ పెట్టాను. కాదు, ఒకసారి మీ అమ్మ ముఖం నాకు వచ్చి పాడవుతుంది. ఎంత గలీజ్ వాసన వచ్చింది. అది వైట్గా ఉంది కదా, మొత్తం అన్నంలోనే పెట్టినట్టున్నారు. అంతేనమ్మా ఇలా అయిపోయింది. నువ్వు ఏడవకమ్మా, ఫస్ట్ ఏడవక. ఇక్కడ చూడు, నువ్వు ఇంతకుముందు ఎంత అలా ఉండే? బాగా ఉండదు నాకు. ఎన్ని కేజీలు తగ్గినావు? ఇప్పుడు తగ్గింటాను ఒక 15 కేజీలు తగ్గినావు. ఎన్ని ఇయర్స్ నుంచి? బాగా ఒక 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన నిజంగా చెప్పు, నేను ఒక అక్కలాగా చెప్పు. ఆయన జెన్యున్గా ఉంటే నేను నీకు పెళ్లి చేస్తాను. ఆయన ఏజ్ నేను చూడ. ఆయన నిజంగా జెన్యున్ మనిషి అయితే నేను నీకు పెళ్లి చేసిస్తాను, సరేనా? ఆయనతో నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చాను. అంటే 2 ఇయర్స్ నుంచి ఉంటున్నావు. ఆయనతో ఫిజికల్గా ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు? అమ్మ నువ్వు ఒకసారి ఆ రూమ్లోకి వెళ్తానమ్మా, అంతా మంచిగా చూడండి మరి. అమ్మ నువ్వు ఫస్ట్ రూమ్లోకి నేను మాట్లాడతాను, మళ్ళీ పిలుస్తాను. నేను టెన్షన్ పడకు, ఏమన్నా ఒకసారి ఆ రూమ్లో నన్ను ఒకటిగా ఉంచున్నాను. నేను ఉంచుతాను నువ్వు ఆ రూమ్లోకి. సరే అమ్మ మరి చూడమ్మా. నువ్వు ఏడవకు. దగ్గర సార్, నీకు సిక్కుశరం ఏమన్నా ఉందా? నీ అమ్మ ఎంత ఏడుస్తుంది గాడిది. నువ్వు ఒవ్వంతోనో మొగంతోని ఇట్లా కనిపిస్తే ఒక రూమ్లో ఎట్లుంటుంది? మొగంతో రేపన్నాడు నీకు పిల్ల కొడితే ఆ పోరు ఎవరితోనో బట్టలు లేకుండా కనిపిస్తే ఎట్లుంటుంది? నిజంగా ఆయన నేను జెన్యున్గా లవ్ చేస్తే నేను పెళ్లి చేసిస్తాను. మీ అమ్మ వద్దన్న ఆడు ముసలోడైనా నేను చేసిస్తా, అర్థమవుతుందా? నేను చేసిస్తా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఆయనతో? నువ్వు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఇప్పటిదాకా వెళ్ళాడినావు కదా, ఇప్పుడు అది మందా కదా? ఎంత వాసన వచ్చిందంటే అమ్మా, సెప్టిక్ ట్యాంక్ అన్న అధ్వానం. గలీజ్ వాసన వచ్చింది. నాకే తింపింది. నేనే పొద్దున్న నుంచి ఏం తినలేను, అలాంటి నేనే నైట్ కక్కిన అలాంటి వాసన వస్తుంది. చాలా గలీజ్. ఇంత గలీజ్ వాసన వచ్చింది. అది మందే కదా, అంత స్మెల్. ఎప్పుడన్నా నువ్వు వాంతింగ్ చేసుకుంటే అంత స్మెల్ వస్తుందా? అంత కంపు వాసన తెలుసా? ఆగు. నువ్వు ఆయనతో నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఫిజికల్గా ఉంటున్నావు? నిజంగా జెన్యున్ చెప్పు. మంత్స్ నుంచి ఉంటున్నావా? ఇయర్స్ నుంచి ఉన్నావా? డేస్ నుంచి ఉంటున్నావా? ఎన్ని రోజుల, సంవత్సరాల, నెలల, ఎప్పటి నుంచి ఉంటున్నావు? నిజం చెప్పు, నేను ఏమన్నా. సంవత్సరంన్నర నుంచి. ఎప్పుడైనా నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా? లేదు. ఆయనకు పిల్లలు ఉన్నారా? లేరు. ఆయన నీకు ఎట్లా పరిచయం చెప్పు. అక్కడిక్కడ చూసేది ఏం లేదు. ఆయన నీకు ఎట్లా పరిచయము? కాలేజీకి వెళ్ళినప్పుడు పరిచయం. కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు ఆయన? కాలేజీకి వెళ్తున్నప్పుడు ఆడే ముసలోడు, ఆడేం చేస్తాడు? ఇక్కడ బయట నించునేవాడు. నించో నీకు సైన్ చేసేవాడా? నీకు ఇంట్లో ఫ్రీ సీట్ అంటే కదా. ఇప్పుడేంది ఎట్లా చదువుతున్నావు? అప్పుడు ఎట్లా చదివినావు? ఇప్పుడు ఎట్లా చదువుతున్నావు? అప్పుడేం అలవాట్లు ఉన్నాయి, ఇప్పుడేం అలవాట్లు ఉన్నాయి? పుసుకుని మీ అమ్మ ఎప్పుడైనా కడుపు వచ్చి అది 5వ నెల 6వ నెల అయ్యి మీ అమ్మ ముంగడికి వస్తే ఏంటి పరిస్థితి? మీ అమ్మ వాచ్మెన్కి చేసి ఊళ్ళోనేమో పొలం పనులు చేసి నీకు చదివించింది. ఇప్పుడు వాచ్మెన్ చూసి ఎవడో ఎంగిల్ గిన్నెలు, ఎవరినో ఇచ్చిన బట్టలు, వాళ్ళ కార్లు అవన్నీ చేసి నీకు ఇంత చదివిస్తే నువ్వేమో ఎవరితోనో ముసలంతో కూర్చొని వండుకొని లేస్తావు. సారీ నాకు సారీ చెప్తే నాకేమొస్తుంది? నువ్వు ఈ సాపాసా నాకు చెప్తే ఏమొస్తుంది? మీ అమ్మ ముఖం చూసినావా ఒక్కసారన్నా? నువ్వు గాడిద ముఖం దానా? ఇప్పుడు వచ్చి ఇక్కడ చేతులు తీసుకుంటున్నావు.
ఒకసారి ఫోన్ చేయి, నీ లవర్కి ఫోన్ చేయి. చెయ్యి, ఏమన్నా ఒకవేళ చెయ్యలేమనుకో ఆయన స్టేషన్లో గుర్తుపెడితే ఇట్లా చిన్నపిల్లని ఇట్లా ఖరాబ్ చేసిండని. తీసుకురా. ఎంత ఎంత దారుణమైన సిచ్యువేషన్ అని. ఇంతకుముందు నేను వాళ్ళ ఫాదర్కి అయినప్పుడు కూడా చూసిన, మీ ఫాదర్కి ఇంత స్మెల్ రాలేదమ్మా, ఇప్పుడు దారుణమైన స్మెల్ వచ్చింది ఈమె ఎక్కువైతే.